ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా అద్భుత కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగచేసి ఉన్నది. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 1వ వాక్యము. అద్భుత కార్యములు చేయు ప్రభువునకు ఒక నూతన గీతము పాడుడి అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. అవును, మనము క్రీస్తును గ్రహించినప్పుడు దావీదు దేవునికి ఎల్లవేళలా హృదయాంతరంగముల నుండి స్తుతియాగము అర్పించిన విధంగా మనము కూడా హృదయాంతరంగముల నుండి దేవునికి స్తుతియాగము చేసేదము. కనుకనే దావీదు అన్ని విషయములలో ప్రభువునకు ప్రీతికరముగా ఉండెను. నోవహును చూచినట్లయితే అతని కుటుంబ సభ్యులు గొప్ప ప్రళయము నుండి అద్భుత రీతిగా కాపాడబడిన తరువాత వారు మొట్టమొదటిగా దేవునికి స్తుతియాగము చెల్లించారు. బైబిల్లో దీని గురించి ఇలాగ వ్రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించెను అని ఆదికాండము 8వ అధ్యాయం 21వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఒక కుటుంబంలో భర్త ఆదాయము తక్కువగా ఉన్నప్పటికీ భార్య అందులో దశమ భాగమును తీసి పక్కన పెట్టి అది దేవునికి చెల్లించిన పిదప మిగిలిన జీతమును ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేయుచూ ఉండెను. ఇలాంటి స్థితిలో కూడా తాను పేదలకు సహాయం చేయుచుండెను. దీనిని చూచిన ప్రభువు వారిని అద్భుత రీతిగా నడిపించెను. ఆయనను ఆమె భర్త అందరిలో అనేక కొరతలను కనిపెడుతూ దేవునికి గాని తన తోటి వారికి గాని కృతజ్ఞత లేనివాడుగా ఉండేవాడు. అటువంటి స్థితిలో ఉన్న అతనికి తన భార్య తన అత్యల్ప సంపాదనలో దేవునికి కానుక సమర్పించుచు పేదలకు సహాయము చేయుట అతనికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. ఒక దినము అతను తన భార్యతో, మనకు కష్టములు ఉన్నప్పటికీ మరియు నేను ఎంతో తక్కువ జీతము తెచ్చుచున్నప్పటికీ సంతోషముగా ఎలా ఉంటున్నావు అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ, సంతుష్టి సహితమైన గొప్ప భక్తి, దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వాక్యము. కనుక మనము దేవునికి స్తుతియాగము అర్పించిన ఎడల మన ఆశీర్వాదములు పెరుగును. మరియు దేవుడు చేయుచున్న అద్భుత కార్యములకై నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని సమాధానము ఇచ్చినది. ఈ రోజు నుండి కుటుంబ సమేతముగా మనము కూడా దేవుడు మనకు చేసిన అద్భుతములను లెక్కించి దేవునికి ఇంపైన సువాసనగా కృతజ్ఞతలు అర్పించదము. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువ, కనికరము గల దేవ, నీవు చేసిన అద్భుతములన్నిటిని బట్టి మీకు స్తుతియాగము చేయుటకు కావలసిన మంచి హృదయమును మాకు దయచేయండి. మా యొక్క ఆత్మను విడిపించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.